ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛ గోదావరి ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నమామి గంగే ప్రాజెక్టు తరహాలో క్లీన్ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలని కోరారు. గోదావరి నది కాలుష్యం, మురుగునీరు నేరుగా నదిలో కలవడం వంటి సవాళ్లను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి పరిష్కారంగా మున్సిపాలిటీలో మరిన్ని నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాలని సూచించారు. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు గోదావరి పుష్కరాలకు వస్తారు. వారికి నది గొప్పదనం తెలియజేయడంతో పాటు స్వచ్ఛమైన గోదావరిలో పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలి అన్నది కూటమి ప్రభుత్వ ఆలోచన అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాలుష్య నివారణ చర్యలతో పాటు పుష్కరాల కోసం మోడల్ పంచాయతీల అభివృద్ధి, భక్తుల రద్దీ నియంత్రణ, సౌకర్యాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను కేంద్ర మంత్రి అభినందించారు. అంతేకాదు పుష్కరాలకు ముందే కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటామని, దీనికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. అలాగే జల్ జీవన్ మిషన్కు కూడా మరింత సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు.